అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు మీ విద్యా ప్రయత్నాలకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. గతంలో చదివిన విషయాలు ఇప్పుడు అర్థవంతంగా మారి మీ ఆలోచనలకు స్పష్టత కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరవబడతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. ఒకరి పట్ల ఒకరు అపారమైన ప్రేమ చూపుతారు. స్నేహితులు మీకు అమూల్యమైన సలహాలు ఇస్తారు. వారి సాన్నిహిత్యం మీ మనసుకు శాంతి కలిగిస్తుంది. దాంపత్య జీవితంలో సామరస్యం నెలకొంటుంది. భాగస్వామితో మీ అవగాహన మరింత లోతుగా ఉంటుంది. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. శరీరంలో శక్తి, ఉత్సాహం నిండి ఉంటాయి. అధికారులతో కొంత అసౌకర్యం ఎదురవుతుంది. వారి నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉండవు. ఆ అసౌకర్యం మీ ప్రగతికి అడ్డంకిగా మారుతుంది. వారి మాటలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వకండి. ఆధ్యాత్మిక దృష్టి పెరుగుతుంది. ధ్యానం లేదా ప్రార్థన మీ అంతర్గత శాంతిని పెంచుతాయి. ఆనందం మీ జీవితంలో ప్రతి క్షణం నిండి ఉంటుంది. చిన్న విషయాలు కూడా మీకు సంతోషాన్ని ఇస్తాయి. ఆఫీస్ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సహోద్యోగులతో సౌహార్దంగా ఉంటారు. కార్యక్రమాలలో పాల్గొనడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందులో మీ ప్రతిభ వెల్లడవుతుంది. క్రీడలలో మీ ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. శారీరక సామర్థ్యం అత్యుత్తమ స్థాయిలో ఉంటుంది. గొడవలు చిన్న విషయాల నుండి పెద్దవిగా మారతాయి. అవసరమైన సంయమనం లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఆ గొడవలు మీ మానసిక శాంతిని భంగపరుస్తాయి. వాటి నుండి దూరంగా ఉండడం మంచిది. జాగ్రత్తగా ఉండండి. ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. తప్పులు చెయ్యడం మీ స్వభావంలో భాగం కాదు. కానీ ఈరోజు అవసరమైన పరిశీలన లేకపోవడం వల్ల చిన్న తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు మీ గౌరవాన్ని దెబ్బతీస్తాయి. వాటిని సరిచెయ్యడానికి ఎక్కువ సమయం పడుతుంది. ధైర్యం మీలో కొత్త స్థాయికి చేరుకుంటుంది. ఎదురైన సవాళ్లను ఎదుర్కొనే సాహసం మీలో పెరుగుతుంది. నమ్మకం మీ ప్రతి చర్యలో కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో విశ్వాసం నిండి ఉంటుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది. మీ ప్రవర్తన ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. వ్యవహారిక నైపుణ్యాలు మెరుగవుతాయి. సమస్యలను పరిష్కరించడంలో మీరు నైపుణ్యం చూపిస్తారు. సంస్కృతి పట్ల మీ ఆసక్తి పెరుగుతుంది. పారంపరిక విలువలను గౌరవిస్తారు. ప్రేమ సంబంధాలు మరింత లోతుగా ఉంటాయి. భావోద్వేగాలు స్పష్టంగా వ్యక్తమవుతాయి. సమావేశాలు మీకు లాభిస్తాయి. కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. సృజనాత్మకత మీ ఆలోచనలలో కొత్త రూపాలు తీసుకువస్తుంది. కళ, రచన లేదా డిజైన్లో మీరు అద్భుతమైన పనిచేస్తారు. పరిశ్రమలలో మీ పాత్ర గుర్తింపు పొందుతుంది. మీ కృషి ఫలితాలుగా మారుతుంది. ప్రేరణ మీలో నిరంతరం ప్రవహిస్తుంది. ఎవరి మాటలూ కాకుండా మీ లోపలి స్వరమే మిమ్మల్ని నడిపిస్తుంది. పర్యటనలు మీకు ఆనందాన్ని, కొత్త అనుభవాలను అందిస్తాయి. ప్రకృతి మీ మనసును తాజాగా ఉంచుతుంది. ప్రతిభాభివృద్ధికి ఈరోజు అద్భుతమైన అవకాశం. మీ నైపుణ్యాలను ప్రదర్శించడానికి సరైన సమయం. వ్యక్తిత్వం మెరుగవుతుంది. మీ స్వభావం ఇతరులను ఆకర్షిస్తుంది. గత ఫలితాలు మీకు విలువైన పాఠాలు నేర్పుతాయి. వాటి నుండి నేర్చుకుని ముందుకు సాగుతారు. సామాజిక సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తులతో మంచి బంధాలు ఏర్పడతాయి. వ్యక్తిగత అభివృద్ధికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మీ లోపలి సామర్థ్యాలను గుర్తించుకుంటారు. సంక్షేమం మీ జీవితంలో ప్రాధాన్యతగా మారుతుంది. మీ శారీరక, మానసిక ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. కెరియర్లో కొత్త అవకాశాలు తెరవబడతాయి. మీ కృషి గుర్తింపు పొందుతుంది. మనోభావాలు స్థిరంగా ఉంటాయి. ఏ పరిస్థితిలోనైనా సమతుల్యత కాపాడుకుంటారు. శాంతి మీ హృదయంలో నివసిస్తుంది. అంతర్గత సమాధానం మీకు బలంగా నిలుస్తుంది. సంకల్పం మీ లక్ష్యాల వైపు నడిపిస్తుంది. ఏదైనా నిర్ణయం తీసుకున్నా దానిపై నిలబడతారు. నెట్వర్కింగ్ మీకు కొత్త అవకాశాలను తెరిపిస్తుంది. పరిచయాలు మీ భవిష్యత్తుకు దారితీస్తాయి. చట్టపరమైన సమస్యలు మీ మీద ఒత్తిడి తెస్తాయి. కొంత సమయం పడిపోతుంది. ఆ సమస్యలు మీ ప్రణాళికలను ఆలస్యం చేస్తాయి. న్యాయవాది సలహా తీసుకోవడం మంచిది. సంతానం పట్ల మీ ప్రేమ మరింత లోతుగా ఉంటుంది. వారి అభివృద్ధికి మీరు పూర్తి మద్దతు ఇస్తారు. ఇంటి సంస్కరణలు మీకు సంతృప్తిని ఇస్తాయి.
పరిసరాలు మీ ఆశలకు అనుగుణంగా మారతాయి. పని ఒత్తిడి మీ మనసును బరువుగా నొక్కుతుంది. ప్రతి నిమిషం ఒత్తిడితో గడుస్తుంది. ఆ ఒత్తిడి మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కొంత విరామం తీసుకోవడం అవసరం. ఆధ్యాత్మిక యాత్ర మీ జీవితానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది. మీ ఆత్మ శాంతి కోసం ప్రయాణిస్తుంది. కళలు మీ జీవితాన్ని రంగులతో నింపుతాయి. సృజనాత్మక ప్రక్రియలో మీరు ఆనందిస్తారు. శుభకార్యాలు మీ ఇంటికి ఆనందాన్ని తెస్తాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి పండుగ వాతావరణంలో ఉంటారు. వినోదం మీ మనసును తాజాగా ఉంచుతుంది. సినిమా, సంగీతం లేదా పుస్తకం మీకు ఆనందాన్ని ఇస్తాయి. స్వీయ నమ్మకం మీ ప్రతి నిర్ణయాన్ని బలపరుస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో విశ్వాసం నిండి ఉంటుంది. పర్యావరణ సంబంధాలు మీ దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రకృతి పట్ల మీ అభిమానం పెరుగుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు స్పష్టంగా కనిపిస్తాయి. మీ లక్ష్యాల వైపు నడవడానికి సరైన దిశ కనిపిస్తుంది. సమయ నిర్వహణ మీకు బాగా సాధ్యమవుతుంది. ప్రతి పనిని సరైన సమయంలో పూర్తి చేస్తారు. రాజకీయ విషయాలలో మీ ఆసక్తి పెరుగుతుంది. సామాజిక న్యాయం పట్ల మీరు స్పందిస్తారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు ఆధ్యాత్మిక బుద్ధి, అంతర్దృష్టిని పెంచుతుంది. ఈరోజు మీ అదృష్ట రంగు ఆకాశనీలం రంగు. ఇది మీ మనసుకు శాంతిని, విశాలతను ఇస్తుంది. పరిహారంగా ఉదయం పూట నీటిలో కొంచెం పసుపు కలిపి తలపై చల్లుకోండి. ఇది మీ మనసులోని ఒత్తిడిని తగ్గిస్తుంది. మంత్రంగా ఓం శాంతిః 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 అని 3 సార్లు జపించండి. ఇది మీ జీవితంలో అంతర్గత శాంతిని పెంచుతుంది. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి లక్ష్మీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.